హలో వాళ్ళు మా దగ్గర ఒక పేషెంట్కి మేము క్షారసూత్ర ట్రీట్మెంట్ ఇస్తున్నాం అన్నమాట. ఆ పేషెంట్కి కాంప్లెక్స్ ఫిస్టులా ఉంది. కాంప్లెక్స్ ఫిస్టులా అంటే మనకు హై ట్రాన్స్వెంట్రిక్ ఫిస్టులా విత్ డీప్ పోస్ట్ టనల్ కలెక్షన్ ఉంది, దాని తర్వాత సూప్రాలెవిటర్ ఎక్స్టెన్షన్ ఉంది. అలాంటి కాంప్లెక్స్ ఫిస్టులా అనమాట. ఆయనకి ఫస్ట్ డ్రైన్ చేసేసి మనము క్షారసూత్రాన్ని పెట్టాము. దాదాపు 1 month నుంచి ట్రీట్మెంట్ నడుస్తుంది. A few moments later. మరి నిన్న పేషెంట్ వచ్చి నాకేం చెప్తున్నాడంటే, సార్ మా పక్కింటోనికి సేమ్ ప్రాబ్లం ఉండే అంట, ఆయన ట్రీట్మెంట్ తీసుకున్నాడు, జస్ట్ 3 రోజులు తగ్గిపోయిందండి, చాలా హ్యాపీగా ఉన్నాడు అని నాకు చెప్తున్నాడు. నాకేంది సార్, ఒక 1 month అయిపోయింది ఇంకా అసలు తగ్గట్లేదని ఆయన బాధపడుతున్నాడు అనమాట. అప్పుడు నేను ఆయనకి ఏం చెప్పానంటే, నెక్స్ట్ వీక్ వచ్చేటప్పుడు ఆ పక్కింటోనికి క్లినిక్కి తీసుకురా, అసలు ఆయనకి ఏం ట్రీట్మెంట్ జరిగింది, అసలు ఇంతకుముందు ఏం ప్రాబ్లం ఉండే అన్నీ తెలుసుకుందాము, అసలు ఆ ట్రీట్మెంట్ ఇస్తున్న డాక్టర్ ఎవరో కనుక్కొని నేను కూడా అక్కడ వెళ్ళి ఆయన దగ్గర నేర్చుకుంటా. ఎందుకంటే ఇంత కాంప్లెక్స్ ఫిస్టులని 3 రోజులు తగ్గిస్తున్నానంటే అసలు ఇంతకన్నా పెద్ద విషయం ఏముండదని చెప్పాను. పేషెంట్ అయితే ఎందుకు వెళ్ళాడు, ఇంకా రాలేదు, దాని అప్డేట్ డెఫినెట్గా ఇస్తాను మీకు. కానీ ఇలాంటి రాంగ్ అపోహలకు వెళ్ళకూడదండి. కాంప్లెక్స్ ఫిస్టులాస్కి డెఫినెట్గా మనకు టైం పట్టే అవకాశాలు ఉన్నాయి, టైం పడుతుంది కూడా. ఓకే, దాదాపు ఏ ఫిస్టులాకైనా, నార్మల్ ఫిస్టులాస్ అయినా ఒక పేషెంట్కి సర్జరీ జరిగిన తర్వాత నుండి కంప్లీట్గా హీల్ కావాలంటే 1 to 2 months కావాలి. కాంప్లెక్స్ ఫిస్టులాలో కొన్నిసార్లు ఎక్కువ టైం కూడా పట్టే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇలాంటి అపోహలకు వెళ్ళి ఇలాంటి రాంగ్ ట్రీట్మెంట్ తీసుకొని ఇబ్బందులు పడకూడదని కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్.